రైట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ దేశంలో అన్ని రకాల నష్టాలకు అన్ని రకాలుగా ఈ దేశంలో ప్రజలకు ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దేశానికి మొత్తం నష్టానికి కారణమైనటువంటి తప్పుడు ప్రచారం రాహుల్ గాంధీ ఎత్తుకోవడం జరిగింది. ఈ మధ్య రాహుల్ గాంధీకి మతిమరుపు బాగా పెరిగింది. ఈ దేశానికి వాళ్ళ పార్టీ అత్యధిక సమయం నేతృత్వం వహించిందనేది వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నమ్మ గారు, వాళ్ళ తాతగారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారని, ఈ దేశంలో 98 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక శాతం అధికారం వెలువడిన విషయం ఆయన మర్చిపోయి భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో ఉన్నటువంటి సకల కారణాలకు కారణమైనటువంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం, ఒక వితండవాదం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు రాహుల్ గాంధీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ చిలక పలుకులకు, గురువింద గింజ సామెతకు మరి ఏమాత్రం ప్రజలు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క దుష్ప్రచారం మరొకసారి అర్థమైంది. ఈరోజు పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే, జార్ఖండ్లో మహారాష్ట్రలో కలిపితే 30 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. జార్ఖండ్లో మహారాష్ట్రలో 2 రాష్ట్రాలు వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు చూస్తే 30 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. అంత ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకున్నది. మహారాష్ట్రలో విపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీ. మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వండి. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నము, భాష పేరుతో, ప్రాంతం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో ఏదో ప్రయత్నం చేసిందో దానికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. రాజ్యాంగాన్ని చేతపట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విష ప్రచారం చేశారు. ఎందుకంటే మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను సమర్థించేటువంటి వ్యక్తులు, సంస్థలు అత్యధికంగా ఉంటాయి. ఊరూరా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద పెద్ద ఎత్తున కులాలకు అతీతంగా పనిచేసే వర్గాలు ఉంటాయి. అటువంటి మహారాలో బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని చేతపట్టి ఊరూరా ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధాలను, అసత్యాలను ప్రజలు నమ్మలేదు. ఎస్సీ సీట్లలో తీసుకున్నా, ఎస్టీ సీట్లలో తీసుకున్నా, బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు మెజార్టీ సీట్లు పొందడం జరిగింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, బీజేపీ నాయకత్వంలో ఎక్కడైతే ప్రభుత్వాలు ఉన్నాయో, ఈరోజు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో
మూడోసారి అధికారంలోకి వచ్చాం మేము. ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ సమర్థవంతంగా 5 సంవత్సరాలు పరిపాలన. రెండో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో శివసేన అంతకుముందు లేకపోయినప్పటికీ కూడా, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కలవనప్పటికీ కూడా, బీజేపీతో కలిసి పోటీ అయినప్పటికీ అనేక మంది యొక్క కోరిక మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు బయట ఉన్నటువంటి శివసేనను తీసుకొని 5 సంవత్సరాల క్రితం ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే, తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కుర్చీ కోసం ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ చక్రం తిప్పి బీజేపీని అధికారం నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ 2 సంవత్సరాలు తిరగక ముందే మళ్ళీ మోసం చేసినటువంటి శివసేనకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బుద్ధి, బాలా ఠాక్రే శివసేన అధినేత అయినటువంటి బాలా ఠాక్రే యొక్క ఆలోచన విధానంతో అనేక మంది ఎమ్మెల్యేలు ముందుకొచ్చి ఏక్నాథ్ షిండే గారి నేతృత్వంలో పరిపాలన చేశారు, ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తిరిగి మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడవసారి ఇంత జరిగినప్పటికీ కూడా మూడోసారి మహారాష్ట్ర ప్రజలు అత్యద్భుతమైనటువంటి పార్టీతో ఈరోజు అధికారంలో రావడంటిది మనం చూస్తా ఉన్నాం. ఇక్కడే కాదు, బీజేపీ అనేక రాష్ట్రాల్లో కూడా రెండోసారి మూడోసారి అధికారంలోకి వస్తాం. గోవాలో, పక్కనున్నటువంటి గోవాలో మూడోసారంలోకి వచ్చాం. ఓట్లు పెంచుకున్నాము, సీట్లు పెంచుకున్నాము. అవి నేను మొత్తం అక్కడ ఉన్నాను. గుజరాత్ లాస్ట్ మరి వరుసగా గత 5-6 టర్మ్స్ గా భారతీయ జనతా పార్టీ వరుసగా గెలుస్తాం. హర్యానాలో రెండోసారి అధికారంలోకి వచ్చాం. మహారాష్ట్రలో ఈరోజు చూస్తే మూడోసారి అధికారంలోకి వచ్చాం. మధ్యప్రదేశ్లో అనేక దఫాలుగా అధికారంలోకి వస్తా ఉన్నాం. యూపీ ఎలక్షన్స్ చూసినట్లయితే రెండోసారి అధికారంలోకి వచ్చాం. ఉత్తరాఖండ్లో రెండోసారి అధికారంలోకి వచ్చాం. అస్సాం రెండోసారి అధికారంలోకి వచ్చాం. ఈ రకంగా అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ మేము చేసినటువంటి పనిని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రజలకు చూపించి అధికారంలోకి వచ్చాం. ఈసారి మరొకసారి మహారాష్ట్ర మూడోసారి అధికారంలోకి వచ్చి మనకు అద్దం పడతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూర్చాలకే పరిమితమైంది. గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి తెలంగాణ, గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి కర్ణాటక, గ్యారంటీల పేరుతో దివాలా తీసినటువంటి హిమాచల్ ప్రదేశ్, 3 రాష్ట్రాలకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. అంతేకాదు ఈరోజు అనేక రకాల బై ఎలక్షన్స్ లో ఇక యూపీ మాదే అని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి సమాజ్ పార్టీ విచిత్రం ఏంటంటే 9 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలి, భారతీయ జనతా పార్టీ గెలవకూడదు అని చెప్పి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా 9కి 9 సీట్లు సమాజ్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అప్పగించింది బై ఎలక్షన్స్. అయినప్పటికీ కూడా 7 సీట్లు, 9 సీట్లలో 7 సీట్లు భారతీయ జనతా పార్టీ, మాకు అలయన్స్ పార్టీ గెలిచింది. మహారాష్ట్రలో గత ఎన్నికల్లో 44 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అలయన్స్ లో
శివసేన లాంటి పార్టీతో కూడా కలిపి